బీఆర్ఎస్ రజతోత్సవ సభ పార్టీ చరిత్రలో ఒక అతిపెద్ద బహిరంగ సభ కాబోతుంది. వరంగల్ ఎల్కతుర్తిలో సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ చరిత్రలో ఇది ఒక అతిపెద్ద బహిరంగ సభ కాబోతా ఉన్నది. మీరందరూ కూడా చూస్తారు. ఇవాళ సభ జరగబోతున్న సభ ఎల్కతుర్తిలో ఏదో ఆషామాషి సభ కాదు. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి నుంచి ఉద్యమంలో గులాబీ జెండాకు అండగా ఉన్న జిల్లా. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ గారు తిరిగి చూసింది వరంగల్ వైపే. ఇక్కడ జయప్రదంగా, అద్భుతంగా మహాసభలు ఎన్నో నిర్వహించుకున్నాం. అదే పద్ధతుల్లో ఇవాళ 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజతోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలు, నాయకులు, వారందరి విజ్ఞప్తి మేరకు, వారందరి కోరిక మేరకు పెద్దలు కేసీఆర్ గారు మరి మళ్ళీ ఒకసారి వరంగల్ని వేదికగా ఎంచుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఈ 1250 ఎకరాల పైచిలుకు పార్కింగు మరియు సభా ప్రాంగణం ఏదైతే ఉందో దాని ఏర్పాట్లు వాహనంలో తిరుగుతూ కొంత, అదేవిధంగా పైన డయస్ పైనుంచి కొంత పరిశీలించడం జరిగింది. దాదాపు ఎక్కడి నుంచి రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా, ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే 30,000, 40,000 వాహనాలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు, బస్సులు, అదేవిధంగా ఆటోలు, జీబులు, తుఫాన్లు, కార్లు, ఎన్ని వాహనాలు వచ్చినా దాదాపు 30,000-40,000 వాహనాలు వచ్చినా ఎక్కడో దూరంకి వెళ్ళి నడిచొచ్చే అవసరం లేకుండా పక్కనే చాలా చక్కటి ఏర్పాట్లు చేసిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వచ్చిన ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండేదానికి. ఎందుకంటే ఎండాకాలం ఇబ్బంది, అందరికీ కూడా ఇబ్బందే. కానీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అందులో 25వ సంవత్సరం రజతోత్సవం కాబట్టి బ్రహ్మాండమైన ఏర్పాట్లు. ఒక 10 లక్షల వాటర్ బాటిళ్లు మరి పూర్తి స్థాయిలో అందుబాటులో పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. అట్లాగే 10 లక్షల చల్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కూడా మొత్తం ప్రాంగణంలో ఎక్కడి వాళ్ళకి అక్కడే, వారు కూర్చునే ప్రాంతంలో, వాళ్ళు నిల్చునే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. అట్లాగే మరి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఎండ దెబ్బ కానీ ఇంకోటి కానీ ఏదైనా సమస్య వస్తే కూడా దాదాపు 100 పైచిలకు వైద్య బృందాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి సేవలు అందించబోతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే దానికోసం కూడా ఆలోచన చేసి దాదాపు ఒక 15 నుంచి 20 అంబులెన్సులు కూడా దగ్గరలో పెట్టుకున్నాం. వాటిని కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మనం వైద్య సహాయం అందించడానికి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే సుదూర ప్రాంతం నుంచి ఆడబిడ్డలు వస్తున్నారు, అన్నదమ్ముళ్ళు వస్తున్నారు. గులాబీ దండు కదులుతున్నది కాబట్టి వారందరి సౌకర్యం కోసం వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఎండాకాలం మరి ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి మరి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం కూడా కొనసాగుతున్నది. అవి కూడా పూర్తి అవుతాయి. అంటే అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళకి పార్కింగ్ నుంచి సభ చేరుకోవడానికి ఈజీగా వచ్చిపోయేదానికి ఎక్కువ దూరం నడిచే అవసరం లేకుండా, అట్లాగే వచ్చిన తర్వాత నీళ్లు కానీ, మజ్జిగ కానీ, ఏమైనా ఇతరత్ర చిన్న అసౌకర్యం ఉంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్నీ కూడా ఆలోచించి, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఎంత అవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు. అందుకే దాదాపు 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళని నమ్ముకుంటే ఖచ్చితంగా వీళ్ళు మరి ఏదో రకంగా మోసం చేస్తారని తెలుసు కాబట్టి 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి గత 15-20 రోజులుగా ఇక్కడ వరంగల్ జిల్లా నాయకులు చాలా మంది కష్టపడతా ఉన్నారు. సోదరులు వినయ్ భాస్కర్ గారు, సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, సోదరులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు గ్యాదరి బాలమల్లు గారు, మరి ఇక్కడనే అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు మరి ఇక్కడే వారు మరి పూర్తి స్థాయిలో నిమగ్నమై ఈ మొత్తం ప్రాంగణము, పార్కింగు ఇవన్నీ కూడా ఏర్పాటు పర్యవేక్షిస్తూ ఉన్నారు. పెద్దలు దయాకర్రావు గారు, అదేవిధంగా గౌరవనీయులైన రాజయ్య గారు, గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఇంకా మిగతా మిత్రులందరూ కూడా, రెడ్డి నాయక్ గారు, ఇంకా మన మిగతా మిత్రులందరూ కూడా ఎక్కడి వారు అక్కడ వారి వారి నియోజకవర్గాలకు సంబంధించి సత్యవతి రాథోడ్ గారు, ఇంకా కవిత గారు,
అదేవిధంగా మిగతా మిత్రులు ఎంపీ రవి గారు, ఇంకా మన రవీంద్రరావు గారు, పేరు పేరున అందరికీ, వారందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో జన సమీకరణ, అక్కడి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. పద్ధతిగానే ప్లాన్ చేసుకుంటున్నాం. 2000 మంది వాలంటీర్లను పెట్టుకున్నాం. ఆ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ యూనిఫామ్లు వేసుకొని ఉన్నారు. 2000 మంది వాలంటీర్లు ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చినాం. చిన్న చిన్న కల్వర్ట్లు ఉన్నాయి. కాకతీయ కాలువ మీద కానీ కొన్ని చోట్ల వర్క్ నడుస్తున్నది. అక్కడ రోడ్డు నేరోగా ఉన్నది. అక్కడ ప్రత్యేకంగా వాళ్ళని డిప్లాయ్ చేద్దాం అనుకుంటా ఉన్నాం. అక్కడ 10 మంది చొప్పున ప్రతి చోట ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకొని వాళ్ళు వచ్చిపోయే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మరి ప్రభుత్వ వ్యవస్థ సహకరిస్తున్నది. ఇప్పటిదాకా పర్మిషన్ కూడా ఇచ్చినారు. వారు కూడా పోలీసు వాళ్ళు కూడా మరి ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు. కానీ మా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటా ఉన్నాం. మేము కూడా 2000 మంది వాలంటీర్లను పెట్టుకొని వారిని కూడా మరి వినియోగించుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.